వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RKS కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో జ్యూసీగా అండ్ టేస్టీగా ఉండే బాదుషా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. ముందుగా ఎలానో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు మైదా పోసుకోండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 3 స్పూన్ల నెయ్యి పోసుకోండి. నెయ్యి పోసుకోవడం వల్ల మనకి బాదుషా అనేది గుల్లగా వస్తుంది. ఒకసారి వేసి అన్నింటినీ కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ప్రెస్ చేస్తే అలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చేత్తో ప్రెస్ చేస్తే స్మూత్గా వెళ్ళాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన కొంచెం గీ వేసి అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకోండి. మనం ఏదైతే కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన 2 మినిట్స్ తర్వాత యాలకుల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేతి వేళ్ళతో ఇలా అంటే ఒక లైన్ అనేది అవపడాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షుగర్ సిరప్ రెడీ అయినట్టు. ఇప్పుడు దించి పక్కన పెట్టుకోండి. ముందే కలిపి పెట్టుకున్న పిండిని తీసి ఒకసారి కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క ఉండని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషాలు చేసుకోండి. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా అన్ని బాదుషాలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ సరిపడా పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకున్న బాదుషాలని ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. వేసిన వెంటనే గంట పెట్టి కదపకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అవన్నీ పైకి తేలాలండి వాటంతలవే. అప్పుడు స్పూన్ సహాయంతో ఇలా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకోండి. అంతే, రెడీ. ఎంతో టేస్టీ అయిన జ్యూసీ బాదుషాలు రెడీ. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.